దానికి కారణం మహాత్ముల సంకల్పమే కానీ మరేదీ కాదని గమనించాలి. సుబ్బిరమ్మ గారు అమ్మ దగ్గర కూర్చుని ఉండగా వారి మేనల్లుడు ఆమె ఒడిలోకి వచ్చి కూర్చున్నాడు. ఆ పిల్లవాడి వీపు మీద పెద్ద వ్రణంతో బాధపడుతున్నాడు. అమ్మ ఆ బాలుడిపై ఒక చాక్లెట్ విసిరారు. చాక్లెట్ తిని పిల్లవాడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. మర్నాటికల్లా అంత కురుపు అణిగిపోయి బాధ పూర్తిగా తగ్గిపోయింది. తేతల్లి సీతమ్మ గారి ఇంట్లో పిల్లల్ని పెట్టింది. ఆ కూనలు ఒకటే కాళ్ళకు అడ్డాలు పడుతుంటే సీతమ్మ గారి పాప ఒక పిల్లను చేత్తో పట్టుకొని ఎత్తి అలా విసిరేసింది. అంతే, ఆ పిల్లి గిలగిలా కొట్టుకొని తల వేలాడేసింది. సీతమ్మ గారు దుఃఖంతో కుమిలిపోతూ అమ్మా అమ్మా అంటూ అమ్మని స్మరిస్తున్నారు. పిల్లిని చంపడం మహాపాతకం అంటారు కదా. ఆ పిల్లి కూన మీద గంప పెట్టి ఆరాటంతో అమ్మని స్మరిస్తూ ఏడుస్తున్నారు. కాసేపటి